పెద్దపల్లి జిల్లా కేంద్రంలో తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జన్మదినాన్ని పురస్కరించుకొని జాగృతి యువ నాయకులు మెగా జాబ్ మేళాను నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ఐటీఐ కళాశాల మైదానంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని జాగృతి రాష్ట్ర కార్యదర్శి బండారి శ్రీనివాస్ గౌడ్, యువ నాయకులు గుండ సంజీవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ జాబ్ మేళాలో ప్రముఖ 30 కంపెనీలు పాల్గొనగా 400 మంది నిరుద్యోగ యువత పాల్గొన్నారు. ఇంటర్వ్యూల అనంతరం వారిలో 360 మంది వివిధ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఎంపికైన అభ్యర్థులకు కంపెనీ ప్రతినిధులు నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ వెంకటరెడ్డి హాజరై జాబ్ మేళా ఏర్పాటు చేసిన జాగృతి యువ నాయకులను అభినందించారు. అనంతరం కవిత జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యదర్శి బండారి శ్రీనివాస్ గౌడ్, గుండ సంజీవ్ గౌడ్, పులి నవీన్, పంజాల పవన్, కుమ్మరి సందీప్, నంది అఖిల్, ఆడపు వినయ్, మహమ్మద్ సమీర్ యువత తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అందరికీ. ఈరోజు మన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీ కల్వకుంట్ల కవితక్క గారి బర్త్డే సందర్భంగా ఈరోజు మన పెద్దపల్లి ఎక్స్ఎంపీపీ బండారి శ్రీనివాస్ గౌడ్ అన్నగారి ఆధ్వర్యంలో మేము ఇక్కడ పెద్దపల్లిలో మెగా జాబ్ మేళా కండక్ట్ చేయడం జరిగింది. ప్రముఖ ఒక 30 కంపెనీలు 30 హెచ్ఆర్లు ఇక్కడికి రావడం జరిగింది. అందరూ స్టూడెంట్స్ కూడా చాలా పెద్ద ఎత్తున రావడం, మహిళలు, గృహిణీలు కూడా ఇక్కడికి రావడం చాలా సంతోషంగా కలిగింది. మాకు కూడా ఇంత పెద్ద ఎత్తున ఈ మేము కండక్ట్ చేసిన జాబ్ మేళాని ఇంత సక్సెస్ చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలాగే ఇలాంటి కార్యక్రమాలు ముందు జాగృతి తరపున, శ్రీనారాయణ గారి తరపున మేము ఇంకెన్నో ముందు చేయబోతున్నాం. మీరు మాకు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉన్నన్ని రోజులు ఇలాగే మన పెద్దపల్లి, మంచిర్యాల, ఉమ్మడి కరీంనగర్ జిల్లా అందరికీ మేము ఇలాంటి అవకాశాలు కల్పిస్తూనే ఉంటాం. ఎప్పటికీ ఇలాంటి ఇంకా ముందు కొనసాగుతూనే ఉంటాయని తెలంగాణ జాగృతి పార్టీ తరపు నుంచి తెలియజేసుకుంటున్నాం.